హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. సో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను గ్రీన్ ఎగ్ కర్రీ. సో ఫుల్ స్పైసీ అండ్ ఫుల్ టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాము, పదండి. మరి ముందుగా పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సో టైం చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ బ్లెండర్లో వేసుకుంటున్నాను. సో సన్నగా తురిమిస్తుంది ఇది మనకి. ఇది ఇలా అయిపోగానే మళ్ళీ ఇందులోనే 1 లేదా 2 ఆనియన్స్ వేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకొని వీటిని కూడా సన్నగా తురుముకోవాలి. ఓకే, ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవగానే ఇందులో డైరెక్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ని ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా స్పైసీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో ఎగ్ గ్రీన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.